ప్రైవసీ అనేది మోస్ట్ బిగ్గెస్ట్ జోక్‌గా మారిపోయింది ఈరోజు దేశంలో. మగ అని లేదు, ఆడ అని లేదు. వాళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించి. ప్రైవసీ స్టార్ట్స్ ఫ్రమ్ మన అకౌంట్ పాస్వర్డ్‌ల దగ్గర నుంచి మన బాడీ వరకు మొత్తం ఎంటైర్ థింగ్‌ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్‌లో పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నించే పరిస్థితి. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఈ రకమైనటువంటి టార్గెట్ ఎక్కువగా ఉంటుంది. సో, అయితే ఈ సీక్రెట్ కెమెరాల వ్యవహారం, హిడెన్ కెమెరాల వ్యవహారం ఈ గుడ్లవల్లేరు కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్ వల్ల అందరూ మాట్లాడుకుంటున్నారు. అట్లాగే మొన్న గూడా ఓయో రూమ్‌లో ఒకతను ఓయో రూమ్ ఓనర్ ఎదుర్కొన్నటువంటి బెడ్ లైట్‌లో సీక్రెట్ కెమెరాని పెట్టి అతను చాలా టాక్టిక్స్‌గా వీడియోలు తీసి వాళ్ళనే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఫైనల్‌గా ఒక జంట కంప్లెయింట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఎట్లా అవాయిడ్ చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మిర్రర్స్‌లో పెడుతున్నటువంటి సిట్యుయేషన్ ఉంటది కెమెరాస్‌ని. పెడుతున్నప్పుడు మనం మిర్రర్ మీద అట్లా ఫింగర్ పెడితే గనక మన ఇట్లా గ్యాప్ కనబడాలి. ఇంత గ్యాప్ ఉండాలి మిర్రర్ మధ్య. అప్పుడు అది ఒరిజినల్ మిర్రర్ అనేసి అర్థం. లేదు అంటే కలిసిపోయి గనక ఇట్లా ఫింగర్ కలిసిపోయిన మిర్రర్ మీద ఇట్లా ఫింగర్ పెడితే అవతల నుంచి ఇట్లా కలిసిపోయినట్టు ఉంటే గనక అది ఫేక్ మిర్రర్. అంటే అవతల ట్రాన్స్‌పరెంట్‌గా ఏదో కనపడేది అవకాశం ఉంది లోపల అనేది. లేదు గ్యాప్ కనపడుతుందంటే ఖచ్చితంగా అది ఒరిజినల్ మిర్రర్. అంటే మధ్యలో సాంద్రత ఎక్కువ ఉందనేసి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మనం ఫీమేల్స్ చాలామంది డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్స్‌లో బట్టలు మార్చేటప్పుడు మనం అవతల వాళ్ళు ఆల్రెడీ వెళ్లి వాళ్ళు బట్టలు అట్లా తగిలించేసి వస్తూ ఉంటారు. సో, ఆ టైంలో వేరే వాళ్ళ బట్టలే కదా! ఉన్నాయి కదా! అని ఎళ్తూ ఉంటారు. అది చాలా డేంజర్. ఆ బట్టల్లో గూడా క్యామ్స్ పెట్టేవాళ్ళు చాలా మందున్నారు. అది గూడా ఆ మధ్య ఒకసారి బయటపడింది. సో, దాని పట్ల గూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మనం హోటల్స్‌కెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన ఫ్రంట్ కెమెరాని గనక ఆన్ చేసి, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఇట్లా ఆన్ చేసి, మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోగలిగాం అనుకోండి. మొత్తం ఆ ఏరియా అంతా ఒకసారి అట్లా చెక్ చేసుకోగలిగితే, చిన్న చిన్న మన డౌట్ ఉన్న ప్లేసెస్‌లో గనక మనం అట్లా చెక్ చేసుకోగలిగితే, డెఫినెట్‌లీ ఒక కెమెరాని క్యాప్చర్ చేసేటువంటి రెడ్ లైట్ మనకి ఫ్రంట్ కెమెరా మీద ఆన్ అవుతదండి. ఇదంతా ఎక్స్‌పర్ట్స్ చెప్పింది మనం చూస్తున్నాం. సో, ఆన్ అవుతుందంటే వెంటనే అక్కడేదో డిటెక్ట్ చేస్తుందనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే లేదు ఇంకా నాకు చాలా స్ట్రిక్ట్‌గా కావాలంటే కెమెరా డిటెక్టర్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా మనం పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి కాలేజ్ గాని, ప్రతి షాపింగ్ మాల్ గాని, ప్రతి హోటల్స్ గాని ఇట్లా ప్రైవసీకి భంగం కలిగించే అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని అక్కడ ఎప్పటికప్పుడు సెర్చెస్ చేయాలి. ఈ సీక్రెట్ కెమెరాస్‌ని బయటికి తీసుకొచ్చేలాగా చేయగలగాలి. పెడుతున్నారా లేదా అనేది ఎట్లా డిటెక్ట్ చేయాలనేది అవగాహన కల్పించాలి. ఇవన్నీ కూడా యూట్యూబ్‌లో మీలాంటోడు, నాలాంటోడు ఇంకెవడో చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో అవగాహన కల్పించలే. ఏ విషయంలోనూ కల్పించరు. కానీ ఇంత ని దాటినటువంటి సిట్యుయేషన్స్ ఈ దేశంలో నడుస్తుండగా, ఇక్కడ కూడా వీళ్ళు కనీసం కొద్ది కంటే కొద్ది కూడా ఆహ్, అవగాహన కల్పించలేకపోవడం అనేది ప్రజల పట్ల చాలా బాధేసేటువంటి సిట్యుయేషన్‌గా చెప్పుకోవాలి. సో, మొత్తానికి ఈ వీడియోని వీలంత ఎక్కువ మందికి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఫీమేల్స్ అందరూ కాస్త జాగ్రత్తలు పాటిస్తారు. అండ్ ఇంకా మీరు కూడా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనం పిన్ చేద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ కూడా చూస్తారు. ఇంకా ఏ తీసుకుంటే బావుంటది. ప్రతి కాలేజ్‌లో, ప్రతి హాస్టల్‌లో ఎస్పెషల్లీ ఈ ట్రయల్ రూమ్స్‌లో అట్లాగే ఓయో రూమ్స్ లాంటి ఏదైనా హోటల్స్‌లో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతూ ఉంటే అట్లాంటి వీడియోలు తీసేవాళ్ళు కూడా కాస్త ఆగుతారు. భయపడేటువంటి సిట్యుయేషన్ ఉంటది.